హలో బ్రో! సింపుల్ ఫుడ్ బ్రో ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ మనము కేపీహెచ్‌బీలో కొత్తగా పెట్టిన ఇతిహాస్ రెస్టారెంట్ అండ్ బ్యాంక్వెట్స్‌కి వెళ్దాము. ఈ రెస్టారెంట్‌కి ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఉంది? పార్కింగ్ ఉందా? ఓపెన్ టైమింగ్స్ ఏంటి? ఎన్ని బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి? వాటి కెపాసిటీ ఎంత? అండ్ రెస్టారెంట్‌లో ఏమేమి డిషెస్ ఉంటాయి? ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా ఈ ఛానల్‌ని చూస్తున్నట్టయితే అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి బ్రో. మాకు చాలా సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వస్తే జేఎన్‌టీయూ నుండి హైటెక్ సిటీ వెళ్ళే దారిలో చైతన్య ఫుడ్ కోర్ట్‌కి, మలేషియన్ టౌన్‌షిప్‌కి మధ్యలో ఈ రెస్టారెంట్ ఉంది బ్రో. ఈ ప్లేస్ గురించి నేను చెప్పడం కాదు కానీ మీరు ఏ గూగుల్ రివ్యూస్ చూసినా మాక్సిమం 5 స్టార్ రేటింగ్ ఉంది. సో తప్పక విజిట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో పాటు. ఈ రెస్టారెంట్ విఎస్ఎస్ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో గ్రౌండ్ లెవెల్‌లో ఉంది బ్రో. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ జూడియో, క్రోమా, హైలాండర్ వంటి షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక పై ఫ్లోర్స్‌లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా 3 ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉన్నది బ్రో. కమర్షియల్ స్పేస్‌కి అండ్ రెసిడెన్షియల్ స్పేస్‌కి పార్కింగ్ అండ్ ఎంట్రన్స్ వేరువేరుగా ఉన్నాయి. బైక్ పార్కింగ్ బేస్మెంట్‌లోను అండ్ ఫ్రంట్ స్పేస్‌లోనూ ఉంది. కార్ పార్కింగ్ అయితే B1, B2, B3లో ఉన్నాయన్నమాట. ఇతిహాస్ రెస్టారెంట్ దగ్గరే వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉంది. ఏ వెహికల్‌కి అయినా పార్కింగ్ ఫ్రీ బ్రో. మళ్ళీ తర్వాత క్రౌడ్‌ని బట్టి పార్కింగ్ ఫీ పెడతారేమో చెప్పలేం. ఈ రెస్టారెంట్ ఓనర్స్ వచ్చేసి రాజమండ్రి వాళ్ళు. వాళ్ళకి సితారా రెస్టారెంట్ చైన్ కూడా ఉందంట. వాళ్ళకి రెస్టారెంట్ బిజినెస్‌లో చాలా అనుభవం ఉంది. అది ఈ ఇతిహాస్ రెస్టారెంట్ ఇంటీరియర్స్ అండ్ ఫుడ్ టేస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు మేము ఏ ఐటెం ఆర్డర్ చేసినా లెస్ దెన్ 5 మినిట్స్‌లో మాకు సర్వ్ చేస్తున్నారు. రెస్టారెంట్ ఫుల్ అయిపోయినా కూడా అదే స్పీడ్‌లో సర్వ్ చేస్తున్నారు అండ్ క్వాలిటీ కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. రెస్టారెంట్‌లో ఒకేసారి 273 మెంబర్స్ డైన్ ఇన్ చేయొచ్చన్నారు. ఒకవేళ మినీ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటే అంటే 10-15 మెంబర్స్ ఉంటే గనక సెపరేట్ హాల్ ఉంది బ్రో. చిన్న హాల్ అది అవైలబుల్ ఉంటే మీరు రిసెప్షన్‌లో అడిగి బుక్ చేయవచ్చు. ఫస్ట్ మేము బైక్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళామన్నమాట. రిసెప్షన్‌లో మా పేర్లు రిజిస్టర్ చేయించుకొని మేము రెస్టారెంట్‌లోకి వెళ్ళి కూర్చున్నాం. మేము కూర్చున్న 5-10 మినిట్స్‌కి హాల్ ఫుల్ అయిపోయిందన్నమాట. మాకు వాటర్ బాటిల్ తెచ్చిచ్చారు. ఈ రెస్టారెంట్ ఓపెన్ అయ్యి ఒక 3 మంత్స్ మాత్రమే అయింది. మెనూ కూడా ఇచ్చారు. మెనూ చూసుకుంటే ఇలా ఉంది బ్రో. ఫస్ట్ అయితే మేము చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసామన్నమాట అండ్ సూప్ కూడా ఆర్డర్ చేసాము. మేము అనుకున్నాము సూప్ ఫస్ట్ వస్తుంది, అది మేము తాగేలోపు స్టార్టర్ వస్తుంది, టైం పడుతుంది అనుకున్నాం. కానీ ఈ 2 డిషెస్‌ని లెస్ దెన్ 5 మినిట్స్‌లో మాకు తెచ్చిచ్చేసారనమాట. ఇంకేం చేస్తాం? సూప్‌లో చికెన్ లాలీపాప్స్ ముంచుకొని తిన్నామన్నమాట. సో నెక్స్ట్ ఆర్డర్‌కి బాగా తెలివితేటలు వాడి సూప్ తాగడం అయిపోయాక అప్పుడు నెక్స్ట్ ఆర్డర్ చేసామన్నమాట. బటర్ నాన్ అండ్ ఆఫ్ఘనీ చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము. యాజ్ యూజువల్‌గా 5 మినిట్స్‌లో వచ్చేసింది. అప్పుడు అనుకున్నాము ఇక్కడ గ్యాప్ లేదు కానీ గ్యాప్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అని. ఆఫ్ఘనీ మొగలాయ్ కర్రీలో ఆమ్లెట్ అయితే అసలు నోట్లో కరిగిపోతుంది. నాన్ కూడా చాలా బాగుంది. మీకు జీడిపప్పు వచ్చేటంత ఉప్మా ఉందా అన్న డైలాగ్ గుర్తుందా? అలా కాకుండా ఈ కర్రీ నిండా జీడిపప్పులు. ఆ తర్వాత మేము చికెన్ ఫ్రై బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇది కొంచెం స్పైసీగా ఉంది ఫస్ట్ 2 డిషెస్‌తో పోల్చుకుంటే. వర్జిన్ మొహిటో అండ్ థమ్స్ అప్ కూడా ఆర్డర్ చేసుకున్నాం.
సాఫ్ట్ డ్రింక్స్‌తో పాటు స్పైసీ బిర్యానీని ఎంజాయ్ చేశామనమాట. అంటే అది బిర్యానీ కాదు పులావ్ బ్రో. ఇన్ని ఆర్డర్ చేశాక మనిషి అన్నవాడు అంత తినలేడు కాబట్టి కొంచెం మిగిలింది బ్రో. అండ్ వాటిని ప్యాక్ చేయమని అడిగాము. సో, ప్యాకింగ్ చార్జెస్ లేకుండా ఫ్రీగా ప్యాకింగ్ చేశారనమాట. ఇక్కడ 3 బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి బ్రో. వాటి కెపాసిటీస్ వచ్చేసి మంత్ర హాల్ ఉంది, శ్లోక, వేద ఉందనమాట. మంత్ర హాల్ వచ్చేసి 300-350 పీపుల్ ఒక్కసారిగా కూర్చోవచ్చు. అండ్ శ్లోక వచ్చేసి 250 నుంచి 300 వరకు కూర్చోవచ్చు. వేద వచ్చేసి 200-250 వరకు కూర్చోవచ్చు అనమాట. పక్కనే హ్యాండ్ వాషింగ్ ఉంది. అండ్ ఫుడ్ కూడా అక్కడ ఆ హాల్లోనే సర్వ్ చేసేస్తారనమాట. ఇంకా సపరేట్ రెడీ అయ్యే రూమ్స్ కూడా పక్కనే ఇచ్చారనమాట. వేదకి మాత్రమే వితిన్ హాల్లో ఇచ్చారు బ్రో. శ్లోకాకి, మంత్రాకి సపరేట్గా ఇచ్చారనమాట. హాల్ బయట కొంచెం నడిస్తే అక్కడ రూమ్స్ ఉన్నాయి. మాకు రెస్టారెంట్లో సర్వ్ చేసింది దీపక్ గారు. చాలా పొలైట్గా, ఓపిక్గా సర్వ్ చేశారనమాట. వాళ్ళ హాస్పిటాలిటీ ఎంత నచ్చిందంటే నేను మీకు అక్కడ జరిగినట్టు చెప్తాను. ఆఫ్ఘనీ మొగలై కర్రీ ఆర్డర్ చేసుకున్నాం కదా బ్రో. దానిలో క్యాష్యూస్ దీపక్ గారు సర్వ్ చేసేటప్పుడు నాతో వచ్చిన వాళ్ళకి 2 ఎక్కువ వేశారు. నేను సరదాగా దీపక్ గారు ఆప్ ఉన్కో జ్యాదా క్యాష్యూ డాలేతో कैसा అన్నాను. అంతే. ఇద్దరు సూపర్వైజర్స్ వచ్చేసారు. ఎందుకు సర్వర్తో ఇంతసేపు మాట్లాడుతున్నారు అని కస్టమర్. అండ్ దే బోత్ కేమ్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ, బట్ దెర్ వాజ్ నన్. ఈ క్యాష్యూ మ్యాటర్ విని వాళ్ళు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. సో, అక్కడ సూపర్వైజర్ సత్యనారాయణ గారు చాలా మంచిగా చూసుకున్నారు. ఇంకా నేను కిచెన్లో వీడియో తీసుకోవచ్చా అంటే చేయవచ్చు అండి, కానీ క్రౌడ్ లేనప్పుడు వస్తే నేను చూపించగలను. ఇప్పుడు మా స్టాఫ్ కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నారు కాబట్టి, బిజీలో ఉంటారు కాబట్టి నేను మీకు టైం కేటాయించలేకపోతున్నాను. మీరు ఇంకెప్పుడైనా వచ్చి వీడియో తీసుకుంటే కనుక రండి అన్నారు. అసలు నేను ప్రతి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కిచెన్ వీడియో తీసుకోవచ్చా మా సబ్స్క్రైబర్స్ కోసము అని అడుగుతాను. కానీ అందరూ నాట్ అలౌడ్ అని ఖరాఖండిగా చెప్పేస్తారు. కానీ ఇతను మాత్రము అలౌడ్ అండి, కానీ ఇప్పుడు కుదరదు, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకొని తీసుకోవచ్చు అన్నారు. ఇట్ మీన్స్ దట్ దే డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు హైడ్. కానీ తర్వాత వాళ్ళ టైమింగ్, నా టైమింగ్ కుదరలేదు బ్రో. సో, కిచెన్ వీడియో తీయలేకపోయినాను. ఈ వీడియో పెట్టాక ఒకవేళ టైం కుదిరితే కిచెన్ వీడియో తీయగలిగితే నేను పోస్ట్ చేస్తాను బ్రో. వీడియో తీసి రూమ్కి ఏసీ కూడా ఉంది, కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట. అంతే బ్రో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.